ఒక వ్యక్తిపై ఎన్ని కేసులు ఉన్నా, ఈ దేశంలో ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా ఆ వ్యక్తి మినిస్టరు లేదా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చా? ఆర్ఎస్ఎస్ నిజమైన హిందుత్వ సంస్థేనా? అలాగైతే మన దేశంలో దేవాలయాలపై ప్రభుత్వాల ఆధీనంలో ఎందుకు ఉంటున్నాయి? విడాకులు అలాగే సహజీవనం విపరీతంగా పెరిగిపోతున్న ఈ దేశంలో ఆ విష సంస్కృతిని ఆపటం ఎలా? గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న ఈ దేశపు యువత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ దేశంలో చదువుకున్నవాడు చదువుకోనివాడు ఓటు విలువ ఒక్కటే. ఇదెక్కడి న్యాయం? ప్రముఖ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పార్టీలు పెట్టి విజయం సాధించలేకపోతున్నారు ఎందువలన? వీటన్నిటికీ సమాధానం రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ చివరి వరకు చూడండి. అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఎలాగ డైరెక్టర్ అయ్యారు? ఐపీఎస్ వచ్చింది తర్వాత నాకు ఒరిస్సా రాష్ట్రం అలాట్ చేశారు. భయంకరమైన కేసులను డీల్ చేశారా సార్? ధనం మూలం ఇదం జగత్ అని విన్నారు కదా. జైలుకి వెళ్ళి వచ్చిన కూడా ఉంటారు. మనం ఎందుకు ఇప్పుడు జగన్ గారిని చూస్తూనే ఉన్నాం కదా, అన్ని కేసులతో జైల్లో ఉండి ప్రజలు ఆయనకే ఓటేశారు. ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వ సంస్థ, అది నిజమేనా సార్? అది ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఆర్ఎస్ఎస్ లో హిందుత్వం అంత ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నిజంగా హిందుత్వవాదులు అయితే మరి ఈ దేవాలయాన్ని విడిపించాలి కదండి. గత 10 ఏళ్ళలో అందరికి అదే డౌట్. వాళ్ళు విడిపించరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే మేకవన్నే పులి అని ఒక సామెత. అయోధ్యను విడిపించాలని 500 సంవత్సరాల నుంచి హిందువులంతా పోరాడుతున్నారు. వీళ్ళు దాన్ని హైజాక్ చేశారు. అద్వానీ అని వీళ్ళు వాళ్ళ రాజకీయం కోసం. సహజీవనం మీద చాలా గొడవలు అవుతున్నాయి. సహజీవనం చేసుకోండి, రిజిస్టర్ చేసుకోవాలండి. చట్టం నేను చూడలేదు, వాళ్ళు ఏదో యూసీసీ అని అంటున్నారు. అదొక దరిద్రం యూసీసీ. ఎందుకంటే దానివల్ల హిందువులకే నష్టం జరుగుతుంది. చాలా మంచి పేరున్న హీరోలు కానీ లేదంటే షణ్ముఖ్ అని ఒక యూట్యూబర్ అండి, చాలా ఫేమస్ అనమాట అండి. ఇతను గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు. ఇప్పుడు హెడ్ మాస్టర్ కి, ఒక గాలికి తిరిగే వెధవకి, ఒక జైల్లో ఉన్న క్రిమినల్ కి వాటి ఓటు విలువ మీకు ఒకటే. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏపీఎస్ ఆఫీసర్లు కూడా పాపం వాళ్ళు ట్రై చేశారండి, వాళ్ళకి ఓట్లు వేయట్లేదు. నువ్వు నా కులమా, నా మతమా, నా ప్రాంతమా? నువ్వు డబ్బులు తీసుకుని 4,000 2,000 1000 రూపాయలు తీసుకుని వెల్కమ్ టు అవర్ ఛానల్. మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ నాగేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీరు అసలు ఆంధ్ర వాళ్ళు అంటే ఇదివరకు విజయరామారావు గారు అయ్యారు డైరెక్టర్గా, తర్వాత నెక్స్ట్ మీరే అయ్యారు. అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఎలాగ డైరెక్టర్ అయ్యారు? అసలు ఈ అంటే ఐపీఎస్ అవ్వాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? మా ఊరు ఇంతకుముందు అవిభక్త వరంగల్ జిల్లా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లా వస్తుంది. రామప్ప, మేడారము ఇవన్నీ మా జిల్లాలో. ఒక కుగ్రామం ఉండేది అప్పట్లో. ఇప్పుడు పర్లేదు, మండల హెడ్ క్వార్టర్ అయిపోయింది. విజయరామరావు గారు కూడా మా దగ్గర ఊరే. విజయరామరావు గారు ఆయన ఒకే ఊరు. ఏముందంటే అక్కడ మామూలు చదువుకొని 10వ తరగతి చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ వరంగల్, డిగ్రీ కూడా వరంగల్ చదువుకున్నాను. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఏమో ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఐఐటి మెడ్రాస్లో కొన్నాళ్ళు రీసెర్చ్ చేశాను. ఈ లోపల సివిల్ సర్వీస్ రాస్తే ఐపీఎస్ వచ్చింది. మనకేదో ప్రత్యేకంగా ఐపీఎస్ కోసమని సివిల్ సర్వీస్ ఉద్యోగాలు బాగుంటాయి కదా, అందుకోసం రాసిన ఆలోచన అప్పుడు ఉందా సార్? అంటే సివిల్ సర్వీస్కి వెళ్ళాలి అన్న ఒక ఐడియా ఉందన్నమాట. ఉంటుంది అంటే చిన్నప్పుడే చదువుకున్నప్పుడు కాదు, ఎంఎస్సీ అది చదువుతున్నప్పుడు తర్వాత చేద్దామని. సో మనకు ఐపీఎస్ వచ్చింది. తర్వాత నాకు ఒరిస్సా రాష్ట్రం అలాట్ చేశారు. నేను ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాను. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా 10-15 ఏళ్ళు ఇది ఉద్యోగం చేశాను. జాబ్ సిఆర్పిఎఫ్, తర్వాత సిబిఐ రెండిట్లో చేశాను నేను. సో ఆ విధంగా ఐపీఎస్లో చేరిన తర్వాత ఇక మనకి తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి కృప, పెద్దల ఆశీర్వాదం వెళ్తాం. అంటే భయంకరమైన కేసులను డీల్ చేశారా సార్? అదే నార్మల్గా చేశాను కానీ మరి నేను ఎప్పుడు చెప్పను బయట, ఎందుకంటే అది ప్రొఫెషనల్ ఎథిక్స్కి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఏ కేసులు ఏం చేసామో ఎట్లా అది నేను మాట్లాడిన ఇప్పుడు. ఓకే అండి. అయితే ఇప్పుడు ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది అనుకోండి, అదే నిజమైన అభివృద్ధి సార్? అది అసలు అభివృద్ధి అనేది ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అవునండి. మన భారతీయ సంస్కృతిలో, భారతీయ నాగరికతలో
అది ఆర్థిక అభివృద్ధికి అన్నిటికంటే తక్కువ అది దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇస్తారండి. ఆర్థిక అంటే ఆర్థికంగా పెద్ద ముఖ్యంగా తెలియదు. మనకు కావాల్సింది మానసిక అభివృద్ధి, తర్వాత విద్య, విజ్ఞాన సముపార్జన, ఇలాంటి ఆధ్యాత్మికత, వీటి మీద మన ఇది ఎక్కువ ఉంది. ఆర్థికం అంటే అట్లాని మనం ఆర్థిక అభివృద్ధి మీద మనం ఏమీ నెగ్లెక్ట్ చేయలేదు, కాకపోతే దాని ప్రాముఖ్యత అంత తక్కువ ఉంది. ఇప్పుడు మీకు నేను ఒక శ్లోకం ఉందండి, మన ఏది సుభాషితం అనే పుస్తకాలు ఉంటాయి, మీకు తెలియదే ఉంది. సుభాషితాలు మన తెలుగులో కూడా చాలా ఏది శతకాలుగా రాశారు. అందులో ఏమిటంటే విత్తం బంధుర్వయం, విత్తం బంధుర్వయ, కర్మ విద్య భవతి పంచమి. ఓకే. విత్తం బంధుర్వయ కర్మ విద్య భవతి పంచమి ఏతాని మాన్యస్థానాని గరియే యద్యుత్తమం. అంటే నేను చాలా రోజులు ఎప్పుడో చదువుకున్నాను, దాని అర్థం చెప్తాను. విత్తం అంటే డబ్బు, వెల్త్. బంధు అంటే రిలేషన్షిప్. వయ అంటే వయసులో ఉన్నవాళ్ళు అన్నాను. ఆ తర్వాత కర్మ, కర్మ అంటే అక్కడ స్థానం, ఏది రాజకీయాల్లో కానీ లేకపోతే మరి పొజిషన్ ఇన్ లైఫ్, ఓకే, ఏది పొలిటికల్ పొజిషన్ లేదా బ్యూరోక్రాటిక్ పొజిషన్. తర్వాత విద్య. ఈ ఐదు స్థానాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. ఓకే. అయితే ఈ 5 స్థానాల్లో కూడా ముఖ్యమైన దానికి గ్రేడేషన్ ఉందన్నట్టు. ఆ గ్రేడేషన్ ఏంటంటే మన విత్తం అన్నిటికంటే తక్కువ. ఓకే. పూర్వం నేను మన నాగరికత గురించి చెప్తాను. విత్తం అంటే డబ్బు ఉన్న వాళ్ళు అంతకంటే తక్కువ. ఆ తర్వాత మన బంధువుకి మనకున్న రిలేషన్షిప్, స్నేహము, వీటికి నెక్స్ట్ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రాముఖ్యత అది నేను చూస్తున్నా, కింద నుంచి వస్తున్నా పైకి. ముందు అన్నిటికంటే తక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి, అంటే ఆస్తిమంతుడికి. రెండో దానిపైన మనకు ఎవరంటే మనకి బంధుత్వము, స్నేహము ఇవి ఉన్న వాళ్ళకి. మూడోది వయస్సు. ఓకే. ఎవరంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళకి వయసు. ఓకే, వాళ్ళకి గౌరవం. ఆ తర్వాత కర్మ అంటే పొజిషన్, అంటే ప్రభుత్వంలో కానీ లేకపోతే సమాజంలో కానీ గౌరవమైన స్థానంలో ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది విద్య. ఎవరికైతే విద్య ఉందో, సరస్వతి ఉందో, అది దాని అర్థం. ఏది విత్తం బంధుర్వయ, విత్తం బంధుర్వయ, వయ కర్మ విద్య. కర్మ అంటే పొజిషన్ ఇన్ లైఫ్. కర్మ విద్య భవతి పంచమి అంటే ఈ 5. ఓకే. ఈ 5 ఇట్లా చూస్తే ఏతాని అంటే ఇవి, ఏతాని మాన్యస్థానాన్ని. మాన్యం అంటే గౌరవం. ఓకే. అంటే గౌరవం ఇచ్చే స్థానాలు అన్నట్టు. గరియో యద్యుత్తరం. గరియో అంటే దేనికి ఇంపార్టెన్స్. ఓకే. గరిమ అంటే హై లెవెల్. యద్యుత్తరం ఒకదాని తర్వాత ఉత్తరం, ఒకదాని తర్వాత ఒకటి. అంటే విద్య విత్తం లోయెస్ట్, తర్వాత మనకి రిలేషన్షిప్, ఆ తర్వాత ఏజ్, ఆ తర్వాత పొజిషన్, ఆ తర్వాత నాలెడ్జ్. నాలెడ్జ్ హ్యాస్ టు బి గివెన్ హైయెస్ట్ పొజిషన్, హైయెస్ట్ రెస్పెక్ట్. దట్ ఈజ్ అవర్ కల్చర్, సివిలైజేషన్, రిలీజియన్, ఎవ్రీథింగ్. అంటే పండితులకి బాగా విద్య ఎవరికి ఉంటే వాళ్ళు, అది అక్కడ ఎవరైనా కాదు, పండితం ఉన్న వాళ్ళకి, విద్య ఉన్న వాళ్ళకి. అంటే సరస్వతి దేవికి మనం గౌరవం ఇవ్వాలి, తర్వాతనే లక్ష్మి. అది మన సంస్కృతి. అందుకోసమే మన నాగరికత ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ అండి. అవునండి. సరస్వతిని మనం సరస్వతి ఆరాధకులు. హిందూ అంటే సరస్వతి ఆరాధకుడు, ఆ తర్వాతనే డబ్బు. కానీ అంటే డబ్బుకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వమని అన్నా. ఎందుకంటే మీకు భీష్ముడు ఇది అంపశయ మీద ఉన్నప్పుడు కృష్ణుడు చెప్తా అన్నట్టు ధర్మరాజుకి, వెళ్ళి రాజధర్మం గురించి నేర్చుకొని వెళ్తాడు. పంపిస్తే అప్పుడు భీష్ముడు చెప్తా అన్నాడు, ఒక మాట చెప్తాడు. అది శ్లోకం పూర్తిగా ఉంది, నాకు పూర్తిగా గుర్తులేదు. దాని అర్థం చెప్తారు. దాని అర్థం ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ అని విన్నారు కదా. అవునండి. అది ఆ చివరి అన్నట్టు. ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్ మొత్తం నడిచే ధనం వల్లే. ముఖ్యంగా రాజు అనేవాడికి ఫైనాన్స్ మీద కంట్రోల్ ఉండాలి. అంటే ధనం అవసరం,
ధనం అవసరం లేదని ఎవరు చెప్పరు, మన నాగరికత కూడా ప్రతి వాళ్ళు చేస్తారు. కానీ ధనం ఉన్నంత మాత్రాన అదే అభివృద్ధి కాదు, అదే గౌరవం కాదు, అదే ముఖ్యం కాదు. మనకు కావాల్సింది నాలెడ్జ్. ప్రస్తుతం ఏంటంటే మన ఆ విద్యని పూర్తిగా వ్యాపారం చేసి పడేసాం. వ్యాపారం చేసి ఎందుకు చేసాము అంటే మన ప్రయారిటీస్ మారిపోయినాయి. ఒకప్పుడు మన ప్రయారిటీస్ ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళని మనం గౌరవించేది. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ వాడి దగ్గర డబ్బు లేకపోతే ఎవరు పట్టించుకోరు. కరెక్టే అండి. కానీ పనికిరాని వెధవలు, గుండాలు, లేకపోతే ఏ విధంగా నానా గడ్డి సంపాదించి డబ్బు సంపాదించిన వాడు సమాజంలో గౌరవం వస్తుంది. దీని వల్ల ఇది ఏంటంటే ఇది అభివృద్ధి కాదు. ఇప్పుడు రోడ్లు వేయడం అభివృద్ధి కాదండి. రోడ్లు వేస్తే అభివృద్ధి, లేదా బిల్డింగ్లు కడితే అభివృద్ధి. మనం మానసిక వికాసం రావాలి. మన మనిషి అంటే మనం ఏంటి, మనం ఎందుకు అసలు మన జన్మ ఎందుకు ఎత్తాం? మనం ఒట్టిగా అంటే బిల్డింగ్లు కట్టుకొని తిని పండుకోవడానికి ఇది దీనికే కాదు కదా. మనకి మీకు మీ కాకినాడ అని చెప్తున్నారు కదా, మన ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు చాలా ఇది హాస్యంగా మన ఇది బాపు రమణులు ఆయనతో మాట్లాడిస్తారు. ఇది తిని తొంగుంటే మనిషికి గొడ్డుకు తేడా ఎటుంటది తిని తొంగుంటే. అంటే అందులో ఒక పామరుల భాషలో అది మన కళాపోషణ ఉండాలి. అది బాపు రమణలు పామరుల భాషలో ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. అంటే మీరు ఈ కోణం నుంచి ఆలోచించండి. కళాపోషణ అంటే దానికి వక్రీకరించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మనకేంది కళలు, సంస్కృతి, సాంప్రదాయము, భాష, ఈ అభివృద్ధి మనం ఎక్కువగా మనం గౌరవించేది మన సమాజం. సో కాబట్టి ఇప్పుడు మనకి వచ్చే ఈ సమాజంలో వచ్చే అన్ని రకాల మీరు రుగ్మతలు కానీ వీటన్నిటి కారణం డబ్బు వల్లేనండి. ఒకప్పుడు మనిషి ఎవరన్నా కొంచెం అడ్డి చెడ్డ పని చేస్తే వాడు ఎంత పెద్దోడైనా కానీ తలెత్తుకొని పరుగు పోద్దని తలెత్తుకొని తిరిగిపోయేది. అదే అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ చాలా గౌరవంగా నీతిగా బతికేది. ఎందుకంటే మనం తప్పు చేస్తే సమాజంలో మనకి గౌరవం పోతుందని. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యి, డబ్బు మాత్రం సంపాదించు. జైలుకి వచ్చిన వాళ్ళు కూడా అనుమానే. మరి మనం ఎందుకు ఇప్పుడు జగన్ గారిని చూస్తూనే ఉన్నాం కదా, అన్ని కేసులతో జైల్లో ఉండి ప్రజలు ఆయనకే ఓటేశారు. అంటే ఏంటి, మనం పూర్తిగా మారిపోయాం అన్నట్టు. అది ఇప్పుడు ఒక అది నిజమో కాదో, జైలుకి అయితే వెళ్ళాడు, 10-12 కేసులు అయితే ఆయన మీద ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకున్నారు అంటే మన ప్రజల్లో మనము ఎంతవరకు మన నాగరికత దిగజారిపోయింది అనేది మనకి అవగతం అవుతుంది. నేను ఒకసారి మా ఫ్రెండ్తో అన్నమాట, నేను మీలాగా చెప్పా, అంటే డబ్బులే ప్రధానం కాదు, డబ్బులు సమాధానం ఉందా, అది ఏముంది అది అని అంటే చేతగానుడు మాటలు అలాగే మాట్లాడతా. అది చాలా తప్పు. నేను చెప్పాను, డబ్బు ప్రధానం అండి, డబ్బు ముఖ్యమే, డబ్బు అవసరం. ఎందుకంటే నేను ఇప్పుడు భీష్మ పితామహుడు చెప్పిన మాటే చెప్పాను, ధనం మూలం ఇదం జగత్ అని ధర్మరాజు బోధిస్తున్నప్పుడు. కానీ డబ్బు ప్రధానం కాదు, డబ్బు ప్రధానం అంటే ఒక్కటే కాదు. నువ్వు చేతగానుడు, నువ్వు డబ్బులు సంపాదించలేక నువ్వు అంటున్నావు, అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బుతో పాటు మిగిలిన గుణాలు ఉన్నాయనుకోండి, అత్యుత్తమం. అది అంతకంటే కావాల్సింది ఏముందండి? ఇప్పుడు విజ్ఞానం ఉంది, విద్య ఉంది, తర్వాత మంచి సహాయం, అందరికి సహాయం చేసే గుణం ఉంది, దాంతో పాటు డబ్బు ఉంది. సో అలాంటి వాళ్ళని అత్యుత్తమం అది. కానీ డబ్బు, మీకు విద్య ఉండి డబ్బు లేకపోయినా మనకి సమాజంలో కొంత ఉంటుంది, కానీ డబ్బు ఉండి పరువు లేకపోతే మాత్రం ఏముంటుందండి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వ సంస్థ, అది నిజమేనా సార్? అది ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఆర్ఎస్ఎస్ లో హిందుత్వం అంత ఉందండి. నిజమా సార్? అది చెప్తున్నా కదా, నేతి బీరకాయలు నెయ్యి ఎప్పుడన్నా ఎవరన్నా తీయగలిగారా? అవునండి, అవును, నేతి బీరకాయ విన్నారు కదా, తెలుసు. నేతి బీరకాయ అంటే దానిలో నెయ్యి ఎత్తుకుందాం దొరకదు, ఓన్లీ పేరుకే అది నేతి బీరకాయ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళు వేసుకునే వేషం నుంచి మొదలు పెడితే, భాష నుంచి మొదలు పెడితే మీ హిందుత్వం ఎక్కడా కనిపించదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ అండి, ఇంతకుముందు చొక్కాను లాగా వేసుకునేది, అది హిందూ డ్రెస్సా? కాదు. వాళ్ళు చేసే కవాతులు రోడ్డు మీద అటు మీద ఒక లాఠీ పట్టుకొని కర్ర పట్టుకొని చేస్తారు, అది హిందూ డ్రెస్సా? వాళ్ళు పెట్టుకునే టోపీ హిందూ డ్రెస్సా? పోనీ వాళ్ళు చేసే వేరే పనులు ఏదైనా కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, ఏ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కైనా వెళ్ళండి, అక్కడ వాళ్ళు అసలు ఒక పూజ కూడా చేయరు.
ఓకే. ఏం ఉండదండి అసలు. అది ఒక మామూలు ప్రభుత్వం ఆఫీసు లేకపోతే కమ్యూనిస్ట్ ఆఫీస్కి ఆ ఆఫీస్కి తేడా ఏముండదు. ఏముండదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆఫీస్లో మీకు లెనిన్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఈ డాక్టర్ హెడ్గేవార్, తర్వాత గోల్వాల్కర్ గురూజీ వీళ్ళ ఫోటోలు పెడతారు. ఒక్కటి తేడా ఏంటంటే అక్కడ భారత్ మాత ఫోటో ఒకటి పెడతారు. భారత్ మాత మన హిందూ ఏముంది, అది ఎవరైనా తెలుగు మాత కూడా హిందూనే, ఆంధ్ర మాత హిందూనే, ఉత్కల్ మాత హిందూనే, మహారాష్ట్ర మాత హిందూనే. సో ఇది పెట్టారు. సో వాళ్ళు ఇది లేదు. రెండవది అదేమో మనకి కనిపించేది. తర్వాత హిందుత్వం అంటే హిందుత్వము, హిందూ మతము, సనాతన ధర్మం అన్ని ఒకటేనండి. హిందూయిజం అని అంటారు చూస్తారా ఇంగ్లీష్లో, అది యాక్చువల్గా ఇట్స్ హైబ్రిడ్ వర్డ్ బిట్వీన్ సంస్కృత్ వర్డ్ అండ్ ఇంగ్లీష్ వర్డ్. ఎందుకంటే హిందూ అనేది సంస్కృత పదం, ఇజం అనేది మీకు ఇంగ్లీష్ పదం కదా. అంటే మన మతానికి హిందూ బ్రిటిష్ వాళ్ళు రాకముందు పేరు లేదా, హిందూయిజం అనేది వాళ్ళ మతం పేరు కదా. సో మన మతానికి ఏమని అనుకున్న వాళ్ళు సనాతన ధర్మం అనుకున్నారు. అయితే హిందుత్వ అనేది పదము మొట్టమొదటిసారి 1892లో చంద్రనాథ్ బసు అని ఆయన పుస్తకం రాశారు. హిందుత్వ హిందూర ప్రకృతికి వికాస్ ఇతిహాస్. అంటే హిందుత్వ ది అథెంటిక్ హిస్టరీ ఆఫ్ హిందూస్ అని బెంగాలీలో రాశారు ఆయన. మొట్టమొదటిసారి హిందుత్వ అనే శబ్దాన్ని వాడారు. హిందుత్వ అనే శబ్దాన్ని ఎందుకు వాడారు అంటే నేను చెప్పిందే ఆయన చెప్పారు. అంటే యాక్చువల్ ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు హిందుత్వ అంటే త్వా అంటే ఏంటి, ఇంగ్లీష్లో నెస్ అని అర్థం, NESS. హిందుత్వ అంటే హిందూనెస్. మానవత్వం అంటే ఏంటి అంటే మానవత ఉంది, అంటే మానవుడి లక్షణాలు అందులో ఉన్నాయి, అంతే కదండి. రాజత్వం అంటే రాజు లక్షణాలు అందులో ఉన్నాయి. బ్రాహ్మణత్వం అంటే ఈ మనిషిలో బ్రాహ్మణ తత్వం ఉంది అనేది. అట్లాగే హిందుత్వం అంటే ఈ మనిషిలో హిందూ లక్షణం ఉంది, అంటే హిందూగా ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ హిందుత్వ. సనాతన ధర్మము అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో, హిందూయిజం అంటే ఏంటో అన్నీ ఒకటే. కానీ మన సావర్కర్ గారు దానికి వేరే తర్వాత అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత 1921, 22 ఆ ప్రాంతంలో ఆయన ఒక పుస్తకం రాశారు, హిందుత్వ ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ అని. ఆయన అంతా ఏంటంటే రాజకీయ దృక్పథంలో రాశారంతా. సో అది హిందుత్వం కాదండి. మీరు పేరు పెట్టినందుకు మాత్రాన్ని ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి మనం ఇంకోటి ఏదో చేస్తే సనాతన ధర్మం అవుద్దా? కాదు కదా. చంద్రనాథ్ బసు గారు చెప్పినట్టు హిందుత్వం అంటే హిందూ ధర్మమే, హిందూ మతమే, సనాతన ధర్మమే. సావర్కర్ చెప్పిన ఆయన రాసిన పుస్తకం అది హిందుత్వం కాదు. సరే అది అయినా కానీ ఇప్పుడు హిందుత్వం అనే మన ప్రజల్లో మన అనుకునే దాంట్లో హిందుత్వం అంటే ఏంటి అంటే హిందువులు మంచి చేయాలనే కదా. వీళ్ళు RSS BJP వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. అంతకుముందు 30, 20, 30, 40 సంవత్సరాల నుంచి రకరకాల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ భారతదేశం మన రాజ్యాంగంలో హిందువులకి సమాన హక్కులు ఇవ్వబడలేదు. అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే మళ్ళీ ఇందులో మాట్లాడితే చాలా ఎక్కువ. ఆర్టికల్ 25 నుంచి 30 ప్రకారము హిందువులకు సమాన, మైనారిటీతో పాటు సమాన హక్కులు ఇవ్వలేదు. అవునండి. దానికి ఉదాహరణ ఏంటంటే మన దేవాలయాలను ప్రభుత్వం కబ్జా చేసింది. అవునండి. కానీ చర్చిల్ని, మసీదుని అయితే కబ్జా చేయలేదు కదా. చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనకు సమాన హక్కులు లేవు. అంటే ఇప్పుడు RSS BJP వాళ్ళు నిజంగా హిందుత్వవాదులు అయితే మరి ఈ దేవాలయాన్ని విడిపించాలి కదండి గత 10 ఏళ్లలో. అవును, విడిపించాలి. అందరికి అదే డౌట్. అయితే వాళ్ళు విడిపించరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏంటంటే మేకవన్నే పులి అని ఒక మన మాట ఉంది తెలుగు. ఇంగ్లీష్లో వోల్ఫ్ ఇన్ షీప్ క్లాత్ అంటారు. అంటే ఏంది, మన తోడేలు అది మేక చర్మం వేసుకొని తిరుగుతుంది అన్నట్టు, మేకలాగా అది. అట్లాగే మన మేకవన్నే పులి, అంటే మేక రంగు వేసుకొని పులి తిరుగుతుంది. సంస్కృతంలో ఇంకా మంచిది అన్నట్టు, గోముఖ వ్యాఘ్రం అంటారు. అంటే ఏది, ఆవు ముఖంతో ఉన్న పులి. వీళ్ళు RSS వాళ్ళు, BJP వాళ్ళు కేవలం ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని హిందూ భాష మాట్లాడుతూ, అంటే హిందూ ఇమేజరీ అంటారు కదా, దేవుడు బొమ్మలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. అని తప్పిస్తే వాళ్ళు హిందూ ధర్మానికి ఏ మాత్రము కూడా
ఓకే. ఇంతవరకు ఏ మాత్రం కూడా మంచి చేయలేదు. ఉమ్. వాళ్ళ వలన హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది తప్పిస్తే ప్రపంచం అంతా ఏమంటారు, ఓ హిందుత్వ ప్రభుత్వం అని మనల్ని ఈ హిందువులను బూతులు తిడతారు. అవును. కానీ వీళ్ళు చేసేది ఏంటి, ఉమ్. ఏమి లేదు. అది ఏమి మాకు అదే డౌట్. అది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పానండి. ఇప్పుడు దేవాలయాలు విడిపించాలి కదండి, విడిపించాలి కదా. మరి చర్చిలను వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళకి మన వెళ్ళలేదు. దేవాలయాల జోలికి ఎందుకు అది వెళ్తున్నారు? విడిపించకపోగా ఉమ్. మొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వము 4 ఏళ్ల క్రితం 55 చార్ధామ్ దేవాలయాలు అంటారు కదా, అవునండి. వాటిని కూడా తీసేసుకుందండి గవర్నమెంట్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం. అది బీజేపీ ప్రభుత్వం, ఉమ్. వేరే ప్రభుత్వం అయితే అది. ఉమ్. ఆ తర్వాత కర్ణాటకలో మొన్న పోయింది కదా, అంత మొన్నటి దాకా ఉంది కదా, ఉమ్. వాళ్ళు ఇంకా కొత్త దేవాలయాలు తీసుకొని చాలా ప్రయత్నం చేశారు. ఉమ్. అది అందరూ గొడవ పెట్టేవాడికి మళ్ళీ ఆగిపోయారు. అంతేందుకు ఇప్పుడు అయోధ్య చూడండి, అవునండి. అయోధ్యను విడిపించాలని 500 సంవత్సరాల నుంచి హిందువులంతా పోరాడుతున్నారు. అవును. వీళ్ళు దాన్ని హైజాక్ చేశారు, అద్వానీ అని వీళ్ళు వాళ్ళ రాజకీయం కోసం రాజకీయం చేసి దాన్ని భ్రష్టు పట్టించారు. ఉమ్. సరే, ఏదో సుప్రీంకోర్టు మొదటి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఈ ప్రభుత్వము మొత్తం వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వ సంస్థగా దాన్ని తయారు చేసింది. ఉమ్. అందులో ఉండేది ఎవరు, అక్కడున్న కలెక్టరు, అక్కడున్న కమిషనరు, ఉమ్. వాళ్ళు దాంట్లో ఉంటారు. మా సభ్యులు ఎవరినో ఒకళ్ళు పెట్టారు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చెంపత్రాయని వాళ్ళు పెట్టారు. ఉమ్. కానీ వాళ్ళంతా మేనేజ్ చేసేది గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్. అంటే అది ఈవెన్ ఓ దేవాలయము, రామమందిరం దేవాలయం కూడా ఉమ్. ప్రభుత్వం కింద పోయింది. అది. ఉమ్. సో కాబట్టి వీళ్ళలో నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉందో ఆర్ఎస్ఎస్ బీజేపీలో అంత హిందుత్వం కానీ హిందూతనం కానీ ఉంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే హిందువులకి, ఉమ్. అయ్యా మీరు చూడండి, ఉట్టిగా మాటలతోనే ఇప్పుడు చాలా మంది చెప్తారు మేము అది చేస్తాం ఇది చేస్తాం. రాజకీయ నాయకులు ఎందుకు, వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి కొంతమంది మతం గురించి వాడతారు, కొంతమంది ఇంకొకటి వాడతారు. ఉమ్. సో కాబట్టి ఇది హిందువులు దాని గురించి తెలుసుకోవాలి. ఓకే. ప్రజెంట్ నాగేశ్వర గారు, ప్రజెంట్ సిచ్యువేషన్ చూద్దాం ఒకసారి. అంటే కొత్తగా విడాకుల సంస్కృతి తోటి కొత్తగా ట్రెండింగ్ ఏంటంటే సహజీవనం మీద చాలా గొడవలు అవుతున్నాయండి. మీరు అన్న ఉత్తరాఖండ్ అన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే అండి, సహజీవనం చేసుకోండి, రిజిస్టర్ చేసుకోవాలంట. రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి 1 మంత్ దాటితే 1 మంత్ లోపు అయితే ఓకే, 1 మంత్ దాటి ఇంకా సహజీవనం ఉన్నారనుకోండి, రిజిస్టర్ చేసుకోకపోతే అరెస్ట్ చేయబడతారంట, 10,000 ఫైన్ అంట. ఇలా రూల్స్ పెట్టారు సార్. అది ఆ చట్టం నేను చూడలేదు, వాళ్ళు ఏదో యూసీసీ అని అంటున్నారు. అదొక దరిద్రం యూసీసీ, ఎందుకంటే దానివల్ల హిందువులకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ విడాకుల సంస్కృతి ఇదంతా ఇది ఒక్క రోజులో వచ్చింది కాదండి. కొద్దిగా మనం వెనక్కి ఏ నాగరికత అయినా, అది ముస్లిం నాగరికత కానివ్వండి, క్రిస్టియన్ నాగరికత కానీ, హిందూ నాగరికత కానీ, ఇంకొక నాగరికత, సమాజానికి మూలాధారము కుటుంబం. మీరు ముస్లిమ్స్ కూడా కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. అట్లాగే మీరు పాత క్రైస్తవులు వాళ్ళు కూడా కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్. అట్లే మన హిందూ ధర్మంలో కూడా కుటుంబం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది కుటుంబం, ఆ నాగరికత సంస్కృతికి మూలాధారం అనేది కుటుంబం. అయితే ఈ మోడర్న్ ఇదంతా ఎడ్యుకేషను ఇదంతా వచ్చేసి మీరు వెస్ట్లో ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే ఈ డెమోక్రసీ మొదలైంది, ప్రజాస్వామ్యం. అందరూ ప్రజాస్వామ్యం గొప్పది అంటారు, కానీ ప్రజాస్వామ్యం చేసినంత హాని ఏది మానవతకి ఏది చేయలేదు. కాకపోయిందంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఇది మత్తుమందు తినేవాడికి ఆ మత్తుమందు ఎంత శరీరానికి హాని చేస్తుందో తెలీదు. ఆ మత్తులో ఉండిపోయి అది ఒక తేలిపోతున్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అట్లాగే మీకు ఎందుకు మీరు అనవచ్చు, ఎందుకంటే నేను చాలా ఇంత గట్టి స్టేట్మెంట్ చేశారేంటి అని మీరు అనుకోవచ్చు, ఇంత పెద్ద. ఎందుకంటే చెప్తాను, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం. ఎట్లా నిర్ణయిస్తున్నారు, ఓటింగ్ సిస్టమ్ ద్వారా. అంటే దానికి ఆధారం ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఒక ఓటు. అంటే మన కుటుంబంలో 4 ఉంటే ఎవరిది వాళ్ళదే, అంటే అక్కడే మొదలైంది కదా. భార్య భర్త అనేది మనం ఒకళ్ళు అని అన్నప్పుడు, భార్య భర్త కొడుకు అమ్మ నాన్న వీళ్ళందరూ ఒకళ్ళు అన్నప్పుడు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఓట్లు వేసుకోండి అంటే మీరు అక్కడ విభజన అక్కడే మొదలైంది. కరెక్టే. అంటే ఏంటి, నువ్వు ఎవరికి ఓటేస్తావో వాడు గెలుస్తాడు, ఎక్కువ మంది ఓటేస్తే. తర్వాత రెండోది, మరి ఈ ఓట్లు రావాలంటే రాజకీయ పార్టీలు ఎట్లా చేయాలి,
అంటే వీళ్ళని ఆకట్టుకోవాలి. అవును. అంటే ఏ విధంగా ఆకట్టుకుంటారు? ఏ పథకాలు వాళ్ళకి ఏదో కాదు. పథకాలు ఒకటి, విభజన. ఓ విభజన, వీళ్ళని విడగొట్టాలి. ఇప్పుడు ఎట్లా విభజన? ఇప్పుడు మనకి ఉదాహరణకు ఒక కేక్ చూద్దాం. మన ఇవాళ రేపు అంతా బర్త్డేకి ఉంది కదా, ఆ కేక్లో మీరు 4 ఉన్నారు, భాగం పంచుకోవాలి. అంటే 4 పార్టీలు, అంటే నంబర్ ఆఫ్ ఓట్ సేమ్ కదండి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లో 1,00,000 ఓట్లు, 1,00,00,000 ఓట్లు, 10 కోట్ల ఓట్లు ఉంటాయి. ఇందులో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనుకో వాళ్ళే గెలుస్తారు, గెలిచినట్లు లెక్క కదా, మెజార్టీ వాళ్ళు. అంటే మీరు ఆ కేక్, మీరు ఓట్లు అంతా కేక్ అయితే మీరు ఎవరికి పెద్ద ముక్క వస్తుందో వాడు గెలిచినట్టు, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు 4 ఉన్నారు అనుకోండి, 4 భాగాలు అవుతాయి. 4 భాగాల్లో ఎవరు పెద్ద ముక్క అయితే వాళ్ళకి, అంటే ఇప్పుడు 26% ఓట్లు ఎవరికి వచ్చింది అనుకోండి, వాడు గెలిచినట్టే. మిగతా విడివిడిగా ఉన్నా సరే, విడివిడిగా ఉన్నా సరే, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, అధికార పార్టీ యంత్రాంగం చేసేది ఏంటి? మనం ఏం చేసినా కానీ సమాజాన్ని ఎంత రకంగా విడగొట్టి మనం ఓట్లు తెచ్చుకోవాలి. అది అందుకోసం ఈ కులాల ప్రకారం విడగొడతారు, మతాల ప్రకారం విడగొడతారు, ప్రాంతీయంగా విడగొడతారు, భాషాపరంగా విడగొడతారు. ఆ తర్వాత ఇప్పుడు మన లైంగిక పరంగా విడగొడతారు. అదంటారా? ఓకే ఓకే. ఇప్పుడు లైంగిక పరంగా ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి మేము ఈ పథకాలు ఇస్తున్నాం. అవునండి. సో ఇప్పుడు మోదీ గారు మేము 33% అని ఆయన పెట్టారు కదా. అవునండి. ఆడవాళ్ళు. సో ఇది ఆడపడుచులకు ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాం, ప్రతి రాజకీయ పార్టీ, ఇందులో ఒక్కళ్ళని కాదండి, ఎందుకంటే ఓట్లు కావాలి. ఈ ఆడవాళ్ళని మభ్యపెట్టడం చాలా తేలికండి. వాళ్ళు ఓట్లు, దీన్ని బట్టి ఓట్లు కూడా. సో దాని గురించి ఏదో చేస్తూ మీరు చూడండి, ప్రభుత్వం ఇల్లు ఇస్తున్నప్పుడు చాలా పార్టీలు ఏమంటాయి, మీరు రిజిస్ట్రేషన్ భార్య పేరు మీద చేస్తామని. అంటే ఆ తర్వాత ఆడపిల్ల పుడితే మేము స్కాలర్షిప్ ఇస్తాం, మగపిల్లాడికి ఏమో. సో ఈ విధంగా లైంగికంగా మనల్ని విడగొట్టి భార్యాభర్తల మధ్యలో కూడా ఇది చేసి గొడవలు ఇది చేస్తున్నారు. ఏది? ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దానికి తోడు ఫెమినిజం అనేది ఒకటి మొదలైంది. ఇది ఫెమినిస్ట్ సిస్టమ్ అని. ఏంటి ఫెమినిజం అంటే? ఏంటి? ఉమెన్ ఆర్ ది గౌరవం ఇవ్వాలి, గౌరవం కాదు, ఉమెన్ షుడ్ డామినేట్ ద సొసైటీ. ఓకే. ఫెమినిజం. సో ఈ విధంగా రకరకాలన్నీ. ఈ డెమోక్రసీ కూడా వెస్ట్ నుంచి వచ్చింది కదా, ప్రజాస్వామ్యం మనదే కాదు కదా. ఆ వెస్ట్ కూడా క్రిస్టియన్ లో లేదండి, తర్వాత వచ్చింది అది. సో వచ్చిన తర్వాత ఇలాంటి పోకడలన్నీ మన ప్రపంచం మొత్తం పాకుతున్నాయి. అదే ఇది పాశ్చాత్య సంస్కృతి, అదే పాశ్చాత్య రాజకీయ వ్యవస్థ, అవన్నీ మనకి ఇక్కడికి వచ్చినాయి. తద్వారా ఏంటంటే ఇండివిజువలిజం, అంటే వ్యక్తికి ముఖ్యం. ఇక్కడ కుటుంబం కాదు. మీరు చూడండి, మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక్క ఫ్యామిలీ అనే పదమే లేదు. మరి రాజ్యాంగ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, చట్ట వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో మీరు కుటుంబాన్ని రక్షిస్తాము, కుటుంబాన్ని దానికి సరి అయిన దానికి వ్యవస్థ కల్పిస్తామని లేనప్పుడు మీకు ఎక్కడ నిలబడదండి కుటుంబం. ఒకప్పుడు మనకేంటి, మన సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు తాత నుంచి మొదలు పెడితే మనవాళ్ళు, మా ముది మనవాళ్ళు కూడా కలిసి ఉండేది. అవన్నీ పోయినాయి. తర్వాత ఏంటి, ఇంకొంచెం చిన్నది అయిపోయింది. తర్వాత తల్లి తండ్రి పిల్లలు అయిపోయారు. ఇప్పుడు అది కూడా కాదు, పిల్లలు పెళ్ళి అయిపోయినా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉండటం ఇష్టం లేదు. దానికి తోడు మనం చేసిన చట్టాలు ఏంటి, ఇప్పుడు వరకట్న నిషేధం చేసేది చాలా మంచిదే. వరకట్నం అనేది ఒక సామాజిక రుగ్మత, అది పోవాలి. కానీ ఏ చట్టం చేసినా కానీ దానికి మనం రెగ్యులర్గా ప్రతి 5 ఏళ్లకో 10 ఏళ్లకో దీని దుష్ప్రభావం ఏమైనా ఉందా సమాజం మీద అని ఆలోచించాలి. అది చేయకుండా ఇప్పుడు సెక్షన్ 498A, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇవన్నీ పెట్టేటప్పటికి ఏంటంటే వీటిని ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో
వాటిని దుర్వినియోగం చేస్తూ మగపిల్లల్ని జైల్లో పెట్టించడం, వాళ్ళ అమ్మ నాన్నల్ని జైల్లో పెట్టించడం. తద్వారా ఏమవుతుంది, చాలా మంది మగపిల్లలు అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదండి. మా బంధువుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంకుల్, ఎందుకు మా ఈ పెళ్లితో న్యూసెన్స్, మళ్ళీ కేసు పెడితే మన జైలు పోవాలి, ఎంత న్యూసెన్స్, ఎందుకు ఎందుకు న్యూసెన్స్ అని చాలా మంది పిల్లలు. ఆడ కాకుండా మళ్ళీ ఆడపడుచు అత్తగా అది అందరూ కుటుంబం మొత్తాన్ని లోపల పెట్టేస్తారు. సో ఇది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, మనము ఏ దిశగా వెళ్తున్నాం, ఇది అభివృద్ధి? మీరు ముందు వేసిన ప్రశ్న ఇదేనా మన అభివృద్ధి? ఇప్పుడు మనకి సమాజంలో ఒకప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నా కానీ, నలుగురు పిల్లలు ఒకడు కొంచెం అనామకుడైనా లేకపోతే అప్రయోజకుడైనా కానీ కుటుంబం మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళని కలుపుకొని తీసుకుపోయేది. పెళ్లి చేసుకుని ఆ కుటుంబాన్ని పిల్లల్ని అందరూ కలిసి ఉండేది. ఎందుకంటే అనాథలుగా ఎవరు ఉండకపోయేది, అది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. కానీ ఈనాడు అన్నదమ్ములు ఉండి, అక్క చెల్లెళ్ళు ఉండి, తల్లిదండ్రులు ఉండి, పిల్లలు ఉండి అనాథలు అయిపోతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థని మనం చిన్న భిన్నం చేసేసాం. అది రక్షింపబడాలంటే ఎలా? అది రక్షింపడాలంటే నేను ఒక ప్రధానమంత్రి గారికి ఆ స్మృతి ఇరానీ అప్పుడు ఉన్నప్పుడు లెటర్ రాశానండి. అది అంటే మన ప్రభుత్వ దానివల్లనే రక్షింపబడదు, కానీ దేనికైనా కానీ ముందు ఒక మొదటి మెట్టు అనేది ఉంటుంది కదా. అది ఏదైనా ఒక పని చేయాలంటే అసలు ఎందుకు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనేది దాని మీద స్టడీ ఏం చేయలేదు కదా. ఎవరు స్టడీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎందుకు మన అప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం సమిష్టిగా ఉన్న కుటుంబాలు ఈరోజు పూర్తిగా సోలిటరీ, అంటే ఒకే మనిషి ఉంటున్నారు ఎందుకు అనేది దాన్ని స్టడీ చేయడం కోసం నేనేమన్నానంటే నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ, ఎట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉందో ఎన్సిఎఫ్, నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ, అదేనే చేయండి. లేకపోతే ఆ ఉమెన్ కమిషన్ పేరును మార్చి నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఉమెన్ అని పెట్టండి. వాళ్ళ ద్వారా మీరు అసలు వాళ్ళు అప్పుడు ఒక కమిషన్ అని ఉంటే వాళ్ళైతే ఒట్టి కూర్చోరు కదండి. గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఒకటి పెడితే వాడైతే ఒట్టి కూర్చోరు. సో వాళ్ళు ఏదో ఒకటి స్టడీ చేస్తారు, ఈ సమాజంలో ఎందుకు ఇలా అవుతుంది, సో దీనికి కావాలి చట్టంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, మన ప్రభుత్వ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దాన్ని ఎలా సరిదిద్దాలి అనేది చేస్తారని నేను ఇచ్చాను. కానీ ఎవరు చేయరండి, ఎందుకంటే మనము దిగజారుడికి మనం అలవాటు పడిపోయాం. మత్తులో ఉన్న వాళ్ళు ఎట్లయితే రోజు రోజుకి ఇంకా ఎక్కువ వాళ్ళకి మాదక ద్రవ్యాలు అవసరము, అట్లాగే మనం ఒక దిగజారుడు వ్యవస్థకి అలవాటు పడిపోయిన వాళ్ళని ఏనాడు కూడా మళ్ళీ మంచి వ్యవస్థ పోవడం అనేది చాలా చాలా కష్టం. అందులో ప్రజాస్వామ్యంలో అది చాలా అవసరం, అది చేయనివ్వదండి. సో అది కానీ బట్ చూద్దాం, మన ప్రయత్నం మనం చేస్తాము. కానీ ఇప్పుడు మత్తు పదార్థాలు అంటే ఒక జ్ఞాపకం వచ్చిందండి, చాలా మంచి పేరున్న హీరోలు కానీ లేదంటే షణ్ముఖ్ అని ఒక యూట్యూబర్ అండి, చాలా ఫేమస్ అనమాట అండి. అతను వాళ్ళ అన్న గురించి, వాళ్ళ అన్న ఎవరో అమ్మాయిని మోసం చేశారని వీళ్ళు పోలీసులు వెళ్తే ఆ రూమ్కి వెళ్ళారన్నమాట. వెళ్తే ఇతను గంజాయి తాగుతూ పట్టుబడ్డాడండి. చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు కుటుంబం లేకపోతే 24 గంటలు పనిచేస్తూ కూర్చోలేం కదండి. ఆర్థిక అభివృద్ధి కాదు కదా అది. ఇప్పుడు ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా తన భార్యతోనో భర్తతోనో అన్నతోనో తమ్ముడితోనో కొడుకుతోనో లేకపోతే కూతురుతోనో కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని తను ఒకవేళ సమస్యలు ఉంటే సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు తీర్చకపోరు, ఆ సమస్యలు వాళ్ళు తీర్చలేకపోవచ్చు. కానీ మన సమస్యని వినేవాళ్ళను లేరు ఇప్పుడు, ఆ వినేవాళ్ళు కూడా లేరు, ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ పోవటం వల్ల. సో దాన్ని ఎలా తప్పించుకుంటారు అంటే తాగుబోతనం, అది లేకపోతే బయట తిరగటం, లేకపోతే ఆ మాదక ద్రవ్యాలు, గంజాయి. సో ఇలాంటివన్నీ ఈ సామాజిక రుగ్మతలు ఇవన్నీ కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణం. మీరు ఇప్పుడు అంతెందుకంటే నిన్న పేరు చెప్పకూడదు కానీ ఈ రోజు నిన్న ఒక పెద్ద బీజేపీ నేత కొడుకు కూడా ఏదో పట్టుబడ్డారని విన్నాను నేను. ఇది ఇక్కడ గంజాయినో ఏదో మా నల్లబందో ఏదో మా తెలీదు. సరే ఏదైతే అంత మంచి కుటుంబం, బాగా ధనికులైన కుటుంబం, సమాజంలో గౌరవం ఉన్న కుటుంబం, ఆ అబ్బాయి అట్లా కావడానికి అవసరం ఏంటండి? అంటే కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఎట్లయితే ఉందో ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఉదాహరణకండి మన పిల్లోళ్ళు ఈరోజు రోడ్డు మీద పోతే అసలు వాడు ఏం చేస్తున్నాడో మన కబురే రాదు. 30 ఏళ్ల క్రితం
నేను 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మా ఊర్లో ఉన్నప్పుడు అట్లా బయటికి వెళ్తే మా ఇంట్లో కబురు వచ్చేది మీ వాడేంటి అటుపోతున్నాడు అని. ఎందుకంటే కరెక్టే. ఊర్లో ప్రతి వాళ్ళు ఏదో మనల్ని చేయని కాదు, ఎందుకు పోతున్నాడు ఆ అబ్బాయి, అటు అది ఆ వీధిలో కనిపించాడు, ఈ ఆ వీధిలో వీధిలో ఎందుకు కనిపించాడు. కనిపించాడు అని మన ఇంటికి కబురు వస్తుంది. మన ఇంటికి రాగానే మన అమ్మ నాన్నలు అడిగేది ఏంటంటే నువ్వు అటెందుకు పోయావు. అవును, ఒకళ్ళు ఒక విషయం ఒకళ్ళు పట్టించుకున్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన సమాజాన్ని చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థ పోయిన తర్వాత నువ్వెవడు నాకు చెప్పడానికి, తల్లిదండ్రులనే అడుగుతున్నారు నువ్వెవడు నాకు చెప్పడానికి అని. అయినప్పుడు ఇంకా బయట వాళ్ళు ఏం చేయగలరండి. సో దీనికి కారణం ఇది. మన సమాజం మొత్తము దానికి ఒక ఉదాహరణ చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒక సారవంతమైన భూమి, అందులో ఏ విత్తనం వేసినా మొలుస్తుంది, మనకి పండ్లు కూడా ఇస్తుంది. కానీ ఇసుకలో ఏమైనా వేస్తే ఇది వస్తుందంటే రాదు కదా, నిరుపయోగం. మరి ఇసుకను దాని తేడా ఏంటి? ఎందుకంటే ఇసుకలో అక్కడ ఉన్న సారం పోయి కొట్టుకుపోయి అక్కడ ఇసుక మిగిలిపోయింది, సారవంతమైన భూమి కాదు. అట్లాగే మన సమాజం ఇప్పుడు ఒక ఇసుక రేణువులాగా కలిసి ఉన్న ఒక ఎడారి అయిపోయింది. ఒకప్పుడు సారవంతమైన సామాజిక సారవంతం ఏదైతే సమాజంలో ఉందో ఆ సారవంత పోయి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ వలన సారవంత పోయి ఇసుక రేణువులాగా మిగిలిపోయాం. మనంతా కలిసే ఉన్నాము. ఇప్పుడు ఎట్లయితే ఇసుక కూడా కలిసే ఉంటుంది కదండి, రేణువులు ఇసుక రేణువులు అన్ని పక్కపక్కనే ఉంటాయి, కానీ ఒకదాని కూడా సంబంధం లేదు. అర్థమైంది కదా? ఎందుకంటే వాటిని కలిపే అది ఆ సారం కానీ ఆ బంక కానీ లేదు. అది మనకి ఆ బంక ఏదైతే ఉందో అది మన మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను మనం చిన్నాభిన్నం చేసేటప్పటికి మనం అంతా ఇండివిజువల్స్ అయిపోయాం. ఒకళ్ళ సంబంధం లేని ఫిజికల్ గా పక్క ఉన్న. ఇప్పుడు మన బస్సులో ప్రయాణం చేస్తున్నాం, సిటీ బస్సులోను అందరం కలిసి 70 మంది ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళదాని ఒకటి సంబంధం ఉందంటే ఎవడు దాడు. ఎందుకంటే వాళ్ళకి బంధుత్వం లేదు. ఆ మధ్యన వాళ్ళకి ఎలాంటి బంధుత్వం కానీ ఎలాంటి కనెక్షన్ కానీ ఏం లేదు, ఎక్సెప్ట్ దట్ ఆ బస్సులో ఉన్నారు అంతే. మన సమాజం కూడా ఇప్పుడు అదే అయిపోయింది. అందుకోసం చూడండి, మన ముందు మర్డర్ అయినా కానీ ఎవడు పట్టించుకోడు, మన ముందు ఒక అమ్మాయిని ఏమైనా చేసినా పట్టించుకోరు, మన ముందు ఎవరన్నా పిల్లవాడిని కొడుతున్నా ఏం చేసుకోరు. ఒకప్పుడు అది జరగకపోయేది. 50 ఏళ్ల క్రితం కొడుతుంటే ఎవరు పట్టినాడు, అదేంటి పిల్లల్ని కొడతావేంటి, ఏమన్నా అమ్మాయిని ఏమన్నా అంటే అసలు ముఖ పరిచయం లేని వాళ్ళు వెంటనే పోయి రక్షించేది. కానీ ఈనాడు అది లేదు. కారణం ఇదే, మానవ సంబంధాలు మొత్తం నాశనం అయిపోయాయి. ఎందుకంటే మానవ సంబంధాలు ప్రస్తుతం ఆర్థికంగా మనకు నిలబడిపోయినాయి. ఒకప్పుడు మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు మాత్రమే, ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్స్. ఇంతకుముందు అది కాదు. ఇంతకుముందు అవర్స్ వాజ్ ద కల్చరల్, సైకలాజికల్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్. నౌ ఇట్ ఇస్ ఎంటైర్లీ ట్రాన్సాక్షన్. సో దానివల్ల నాశనం. ఆ పిల్లలు కూడా అంటే చూసిన పెద్దోళ్ళ పిల్లలు ఉంటారు, ఎవరికాళ్ళు సెల్ ఫోన్లో ఉన్నారు సార్, మాట్లాడడానికి టైం ఉండలేదు, వాళ్ళ బిజీగా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి తోడు ఈ టెక్నాలజీ హెస్ కాంట్రిబ్యూటెడ్. అది టెక్నాలజీ హెస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్దర్ ఇండివిజువలైజేషన్. ఒకప్పుడు ఇప్పుడు మీకు సెల్ ఫోన్స్ రాకముందు సరే ప్రజాస్వామ్యం ఉన్నా కానీ కాలక్షేపం కోసం అన్న స్నేహితుడి దగ్గర పోయేది, లేకపోతే అన్న దగ్గర పోయేది, తమ్ముడి దగ్గర పోయేది, బామ్మర్ దగ్గర పోయేది, మామ దగ్గర పోయి మాట్లాడుకునేది. ఇప్పుడైనా అసలు ఫోన్ అవసరం లేదు, ఫోన్ మనం మాట్లాడుతున్నాం కదా, అన్ని పనులు ఇదే చేస్తున్నాం. ప్రజాస్వామ్యం ప్లస్ దిస్ technology has contributed to the complete denuding of the soil. Soil erosion antaru chusara, it's completely eroded. Our soil is eroded. Now we are only sand grains together. ఉన్నాం కానీ అక్కడ ఒకదాని బంధం లేదు. పూర్వం ఆ వీధిలోంచి వెళ్తుంటే అంటే నువ్వు గాంధీ గారు అబ్బాయివా, నువ్వేం చదువుతున్నావు, నువ్వు ఏంటి లెక్చరర్ అవుతావా అలా అడిగేవారండి. ఆ మాట అనేసరికి మాలో ఒక ఇన్స్పిరేషన్, అంటే బంధుత్వం అవన్నీ ఉండే. నేను వీళ్ళల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి అలా అనిపించేది. ఇది తప్పు పని చేస్తే పట్టుకుంటారు, అది మన గౌరవం పోద్ది, అవన్నీ ఉండే. పరువు అస్తమానం పరువు అనేది. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అంటే ఆడేస్తాడు పరుగు అయితే కరెక్టే, పరువు ఉంది, ఇది ఆడు పట్టుకుని ₹1,00,000 పట్టుకురా అంటున్నాడు. అదే కదా, ఇప్పుడు సంబంధాలు ఆర్థికంగా అయిపోయినప్పుడు ఇలానే ఉంటాయండి. అది ఇప్పుడు ఇలా నడవదండి, ఏ సమాజం కూడా ఇలా నడవదు. ఇప్పుడు మీరు మన పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్యలో కూడా ఇదే సమస్య. మనకంటే చాలా ఎక్కువ, మనం కూడా అదే దారిలో ఉన్నాం.
ఉమ్. మనం కూడా అదే దారిలో ఉన్నాం. అక్కడ పోయినా ఎవడికి వాడే దారి అంటే మనం రక్షింపబడడానికి అవకాశం లేదా దగ్గర? ఉందండి. ఇప్పుడు ఏ పని అయినా కానీ ఏది మనం చేసుకోవచ్చు, కానీ మనం చేయాలని మనకి ఆతృత కానీ అది ఉండాలి కదండి. అవునండి. ఎవరికి లేదు. ఉమ్. ఎవడికి వాడు ఇప్పుడు రాజకీయ నాయకులు వాడేది మనం ఎట్లా అధికారంలో రావాలి, ఎంత గడ్డి గడిచినా కానీ మన అధికారంలోకి రావాలి. వచ్చింది అది చేసేది ఏంటి, అంతా ఏది ప్రజలకు పంచిపెట్టడం, దోచుకోవటం. అది ఇప్పుడు నువ్వు 1,00,000 దోచుకో, ఓ 1,000 రూపాయలు పంచిపెట్టు, ఓకే. అయిపోయి. సో ప్రజలు ఏంటంటే మూర్ఖులు అయిపోయారు. మనకు 1,000 రూపాయలు ఇచ్చారు కదండి, అవునండి. వాడు 1,00,000 రూపాయలు అది తిన్నది నీ డబ్బే. పోనీ ఆ 1,000 రూపాయలు తన డబ్బే అని ఇచ్చాడా, ప్రభుత్వ డబ్బే కదా. అది తన జేబులోంచి అసలు ఇది అంటే ఇప్పుడు ఈ విధంగా ప్రజాస్వామ్యం అంటే ఈ విధంగా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక ప్రొఫెసర్కి, మీరు హెడ్ మాస్టర్ అన్నారు కదా, అవును, ఒక హెడ్ మాస్టర్కి ఓటు విలువ, అవును, ఓ పనికిరాని గాలికి తిరిగే ఓటు వాడి విలువ ఒకటే ప్రస్తుత సమాజంలో. అంతే అంతే కదా. అయినప్పుడు నా వాల్యూ ఎక్కువ లేదు. అసలు వాల్యూ కాదు. ఇప్పుడు హెడ్ మాస్టర్ కి, ఒక గాలికి తిరిగే వెధవకి, ఒక జైల్లో ఉన్న క్రిమినల్ కి వాటి ఓటు విలువ మీకు ఒకటే. ఇది ఇది ఎట్లా అవుతుందండి? ఇప్పుడు 5,000 ఒకటే ఉంటాయా? లేవు కదా మరి. సో మీరు ఈ ప్రజాస్వామ్యం అంటే ఇది దీని వల్లనే ఎదురన్నట్టు. ఇప్పుడు 100 fools vote. ఇప్పుడు ఉదాహరణకి 100 మంది మూర్ఖులు ఎవరికి ఓటేస్తారో వాడే గెలుస్తాడు, కానీ 10 మంది మంచివాళ్ళు ఓటేస్తే గెలవడు కదా, ఎందుకంటే నంబర్ కావాలి. అవును, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏపీఎస్ ఆఫీసర్లు కూడా పాపం వాళ్ళు ట్రై చేశారండి, వాళ్ళకి ఓట్లు వేయట్లేదు. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఓటేసే కారణం ఏంటి? నువ్వు నా కులమా, నా మతమా, నా ప్రాంతమా, నువ్వు ఆడ మగ, ఇన్ని రకాల ఇవన్నీ అయిపోయిందా, డబ్బులు ఇస్తావా, ఎంత ఇస్తావు? ఇప్పుడు డబ్బులు తీసుకొని 4,000, 2,000, 1,000 రూపాయలు తీసుకునేటప్పుడు మనం కనీసం ఒక క్షణం ఆలోచన, వీటి ఇన్ని డబ్బులు ఎక్కడ తెచ్చిస్తున్నాడు, అంతే కదా. అంటే తర్వాత మళ్ళీ దోచుకోవడానికే కదా. అదే ఆలోచించట్లేదండి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ఫాల్ట్ ఇదండి. అసలు ప్రజాస్వామ్యం మనకేంటి, ఎవరికి సూట్ కాదండి. ఇక భాషా సంస్కృతి కూడా వద్దామండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, తెలుగు మీడియం అసలు పనిచేయదటండి. మీరు తెలుగు మీడియం చదువుకునే ఉన్నారు, పెద్ద డైరెక్టర్ అయ్యారు. నేను తెలుగు మీడియం చదువుకుని వచ్చా, స్కూల్స్ స్థాపించాను కాకినాడలో. మరి అటువంటిది తెలుగు మీడియం పనిచేయదు అంటున్నారు సార్. ఇది ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు అనుకుంటున్నాం కదండి. అవునండి. తెలుగు వాళ్ళకి తెలుగు రాకపోతే తెలుగు వాళ్ళు ఎట్లా అవుతారండి? ఉదాహరణకి ఇప్పుడు ఎంతమంది పిల్లలకి తెలుగు వస్తుంది? తెలుగు రావట్లేదు, చదవటం రావట్లేదు, రాయటం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్తే వస్తుంది కదా. ఆ తర్వాత రెండోది, భాష అనేది ఒక భావానికి మాధ్యమం. అంతే, ఇట్స్ ఎ వెహికల్ ఫర్ ఎన్ ఐడియా, టు కమ్యూనికేట్ ఎన్ ఐడియా. అంతే కదండి భాష. మన ఐడియా ఏంటి, మన భావం ఏంటి? భారతీయత, హిందుత్వం, హైందవం, సనాతన ధర్మం, తెలుగుతనం. ఇవి తెలుగు భాషలోనే, సంస్కృత భాషలోనూ, లేకపోతే మన భారతీయ భాషలోనూ చెప్పగలం. అంతే కదా. మీరు ఇంగ్లీష్ భాష తీసుకొచ్చి మీరు చెప్పమంటే ఎట్లా అవుతుంది? ఇది దాంట్లో ఫిట్ కాదు. మీరు ఒకప్పుడు మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండేది, సిడిఎంఏ టెక్నాలజీ అండ్ దెన్ జిఎస్ఎం టెక్నాలజీ. ప్రస్తుతం జిఎస్ఎం వాడుతున్నాం. మీరు సిడిఎంఏ టెక్నాలజీతో జిఎస్ఎం ఇందులో ఆ టెక్నాలజీలో దిస్ మెసేజ్ కెనాట్ గో ఇఫ్ యు ఆర్ యూజింగ్ జిఎస్ఎం. ఓకే. సో సేమ్ ఇప్పుడు ఏదైనా కానీ మీరు ఒక హెలికాప్టర్ తీసుకొచ్చి నేను రోడ్డు మీద పోతానంటే కుదరదు. అవునండి. అవునా కదా. లేకపోతే పడవను తీసుకొచ్చి రోడ్డు మీద నడపలేరు కదండి. లేకపోతే ఒక జీపుని తీసుకుపోయి నేను నీళ్ళ మీద నడుపుతానంటే అవదండి. అది ఒక ట్రాన్స్పోర్ట్ మెకానిజం, ఇది ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఏ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో దాన్నే వాడాలి. మనం భారతీయులము, మన భాషలు మనం వాడాలి. రెండోది, మీరు ఎంత చదివినా కానీ, ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా కానీ మన ఇంగ్లీష్ వాళ్ళంగా అయితే కాం కదండి. ఈ రిమైన్ అది. తర్వాత ఒక విషయం నేర్చుకోవాలంటే భాష కాదు మనకు కావాల్సింది, విషయం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడు అది ప్రపంచ భాషల్లో ముఖ్యమైనది. బయటికి పోయినా ఇంగ్లీషే నేర్చుకోవాలంటే ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలని తప్పు. ఇంగ్లీష్ నేర్చుకోవటం వేరు, ఇంగ్లీష్లోనే నేర్చుకోవటం వేరు.
లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లెర్నింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియం అండి. ఓకే. ఇప్పుడు నాకేమి లోపం నాకేం అనిపించలేదు, ఏనాడు కూడా నేను ఫీల్ కాలేదండి. ఓకే. అవును. అట్లాగే మీరు తెలుగు మీడియంలో చదివారు, అవును. వెంకయ్యనాయుడు గారు తెలుగు మీడియం చదివారు, పివి నరసింహరావు గారు తెలుగు మీడియంలో చదివారు, ప్రధానమంత్రి అయ్యారండి. నీలం సంజీవ్ రెడ్డి తెలుగు మీడియం చదివారు, ఆయన మన రాష్ట్రపతి అయ్యారు. వివి గిరి గారు తెలుగు మీడియంలో చదివారు, ఆయన రాష్ట్రపతి అయ్యారు. సివి రామన్ గారు, మీరు ఇట్లా ఎవరిని చూసినా కానీ అందరు తెలుగు మీడియంలో వాళ్ళ భాషలో చదువుకొని వచ్చారు కదా. అంటే అత్యున్నత స్థాయికి ఎదగలిగారు కదా. అంటే భాష మనకి అడ్డు కాదండి. ఇప్పుడు ఏంటంటే మనకు ప్రస్తుతం వీఆర్ సప్లయింగ్ ఓన్లీ కూలీస్, సైబర్ కూలీస్ టు ది వెస్ట్. దానికోసం ఏంటంటే ఇంగ్లీష్ని ప్రమోట్ చేయాలి. ఇంగ్లీష్ అది. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మత మార్పిళ్ళు. అది మనకు తెలియని విషయం. మత మార్పిళ్ళు చేయాలంటే మత మార్పిడిని ఎవరిని ఎక్కువ చేయగలరు? మీకు అసలు మీకు అంటే మూలాల నుంచి ముందు మీ మూలం నుంచి పీకేయాలి మిమ్మల్ని. ఒక చెట్టుని మనం నాశనం చేయాలంటే మొక్కని అక్కడ నుంచి పీకాలి కదండి. ఆ పీక అవలపడేస్తే అనుకోండి అంటే మన మూలాలని నాశనం చేయాలి. మన మూలం ఏంటి? తెలుగు భాష. సో కాబట్టి మీరు ఎక్కువ ఎంత ఇంగ్లీష్ అది నేర్పిస్తున్నారో అంత అహిందూకరణం అవుతుంటుంది. ఓకే. అహిందూకరణం అంటే డీహిందూయిజేషన్. ఓకే. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ అండి. ఇప్పుడు మన భారతదేశంలో ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి లింగ్విస్టిక్ సైన్స్ ఇక్కడ డెవలప్ అయిందండి, పాణినీస్ అష్టాధ్యాయి. ఈనాటికి కూడా అంత గొప్ప పుస్తకం ఎవరు రాయలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పాణిని అష్టాధ్యాయి. మన దేశంలో వీఆర్ ది లీడర్స్ ఆఫ్ లింగ్విస్టిక్స్. అంటే భాషా శాస్త్రంలో ప్రపంచంలోకి వెళ్ళా మనం అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం. ఎవరికి అసలు లింగ్విస్టిక్స్ అనే సబ్జెక్ట్ తెలియనప్పుడు మనం భాషా శాస్త్రం ఏంటో చెప్పాం. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. సంస్కృతం అన్నిటికంటే పురాతనమైన భాష. మీరు తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఒరియా కానీ, బెంగాలీ కానీ, ఈ భాషలు మరాఠీ, గుజరాతీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే మన భాషలో మనం మాట్లాడుకోలేమండి. అంటే అంత ఇదే ఎంతో డెవలప్ అయిన భాష. దీనికి ఏంటంటే మనకి మానసిక బానిసత్వం, మెంటల్ కాలనైజేషన్ అంత తప్పిస్తే వేరే ఏమి లేదండి. ప్రభుత్వాలు దీన్ని ప్రోత్సహించడం అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. సరే నాకు ఇష్టమైన నేను ఇంగ్లీష్ మీడియం చదువుతాను, ఇంకో మీడియం చదువుతాను, కానీ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించడం, దానికి యాక్చువల్గా దాన్ని ప్రభుత్వం తెలుగు మీడియానికి ప్రోత్సాహకం ఇవ్వాలి. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి మాతృభాషలో చదువుకున్న వాళ్ళకి మేము 25% మార్కులు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాము అన్నాను అనుకోండి. ఇప్పుడు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేకపోతే టీచర్ ఉద్యోగాల్లో అన్ని ఉద్యోగాల్లో 25% మార్కులు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇస్తాము. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ లోన్లు ఏదైతే ఇస్తారో దాంట్లో రాయితీ ఇస్తాము 2%, 3%. వడ్డీ రాయితీ. తర్వాత మీకు ప్రోత్సాహకాలు ఇస్తాము, సబ్సిడీ అని పెడితే అందరూ తెలుగు మీడియం చదువుతారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం మీరు పర్మిషన్ ఇవ్వకండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడుతున్నారు కదా, ఎవరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు పెట్టగలిగేది. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? అది కాక ప్రభుత్వ పాఠశాలల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చేస్తున్నారు. అది మరీ కొద్దిగా. నేను ఒక కాలేజీలో చదివానండి వరంగల్లో, ఏవివి జూనియర్ కాలేజ్ అని. దాని పేరు ఆంధ్ర విద్యాభివర్ధని. ఆంధ్ర విద్యాభివర్ధని తెలంగాణలో. ఇది ఇప్పుడు 1944-45లో ఆయన ఒక వైశ్యులు శ్రేష్ఠి గారు, ఆయన చందాకాంతయ్య గారు అని చాలా గొప్ప మనిషి ఆ రోజుల్లో. ఆయనకి పెద్ద చదువు రాదండి. ఆయన ఏం చేశారు, ఆ రోజులు అంతా ఉర్దూ మీడియమే. ఇక్కడ తెలంగాణ నిజాం ప్రభుత్వం కదా, మన తెలుగు భాషను రక్షించడం కోసమని ఆయన సొంత డబ్బులు పెట్టి తిరిగి ముందు ఆంధ్ర విద్యాభివర్ధని స్కూల్ స్టార్ట్ చేశారు. తెలుగు మీడియం స్కూల్, మొట్టమొదటి తెలుగు మీడియం స్కూల్ అంటే అది ఇది నాకు తెలిసినంత వరకు తెలంగాణలో మొట్టమొదటి తెలుగు మీడియం స్కూల్. అప్పటి వరకు తెలుగు మీడియంలో ప్రభుత్వం సొంత డబ్బులతో అంటే పోగు చేశారు వాళ్ళ వీళ్ళ దగ్గర. ముఖ్యంగా ఆయన పెట్టారు, అది స్టార్ట్ చేశారు. అది
జూనియర్ కాలేజ్ అయ్యేటప్పుడు నేను చేరాను 1976లో, నేను ఇంటర్మీడియట్ అక్కడ చేసాను, తెలుగు మీడియమే. అంటే తెలుగు భాషని రక్షించడం కోసమని ఆ రోజుల్లో 1944లో నిజాంతోని ఆ రోజుల్లో ఫైట్ చేసి వాళ్ళు తెలుగు మీడియం స్కూల్ పెట్టారు. అది పిల్లలు ఎవరు రావట్లేదని గత 10 ఏళ్ళ నుంచి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. నన్ను మొన్న ముఖ్య అతిథిగా, ఎందుకంటే నేను పాత విద్యార్థి కదా, పూర్వ విద్యార్థిని కదా, నన్ను ముఖ్య అతిథిగా వెళ్తే అక్కడ అడిగితే నాకైతే నేను ఏడవాళ్ళని నా వాళ్ళని నాకు అర్థం కాలేదండి. అందరూ ఆల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు రావట్లేదు, ప్రభుత్వ ప్రోత్సాహం లేదు, అందుకోసం మేము కూడా ఇంగ్లీష్ మీడియం మార్చేసాం అన్నాడు. అంటే నేను చెప్పిన ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదు. ఆయన ఆ గొప్ప ఆయన తెలుగు భాషను రక్షించాలని ఆయన స్కూల్ పెడితే మన తెలుగు వాళ్ళని ఈనాడు మనం నిజాం ప్రభుత్వం కింద లేము. మన స్వాతంత్రం వచ్చి మనం అనుకునే ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మన తెలుగు భాషని ఈ విధంగా మనం అది హేళన చేస్తున్నాము, లేకపోతే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా అనేది. సో ఇది సేమ్ థింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. సో కాబట్టి మన అస్తిత్వం, ఇప్పుడు ఒక వ్యక్తికి ధనం పోయిందనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయిందనుకోండి ఏదో కష్టపడి కొద్దిగా గొప్ప తెచ్చుకోవచ్చు. కానీ అస్తిత్వం పోయిందనుకోండి, అంటే నువ్వెవరో అనేది పోయిందనుకోండి, మళ్ళీ సంపాదించుకోలేము. మన అస్తిత్వం ఏంటండి? మన అస్తిత్వం 4-5 రకాలు ఉంటాయి. ఒకళ్ళు భారతీయత, రెండో తెలుగు వాళ్ళం కదా. భాషాపరంగా మన అస్తిత్వం ఏంటి? తెలుగు వాళ్ళేం కదా. ఈవెన్ భారతీయుల్లో కూడా మీరు ఎక్కడి నుంచి అంటే ఏం చెప్తారు? తెలంగాణను ఆంధ్ర అనే చెప్తారు కదా. అంటే ఏంటి అక్కడ మాతృభాష అంటే ఏంటి? తెలుగు అని. హైదరాబాద్ చెప్పినా కానీ హైదరాబాద్ నా తెలంగాణలో ఉంది కదా. మరి మీరు తెలుగు వాళ్ళు అయ్యి తెలుగు భాష రాయటం, చదవటం, మాట్లాడటము, ఆ భాష గురించి తెలియనప్పుడు మీరు తెలుగు వాళ్ళని ఎలా చెప్పుకుంటారు? అంటే మీ అస్తిత్వం పోయినట్టే కదండి. అంటే అస్తిత్వం పోయిన తర్వాత అన్నీ పోయినట్టే. యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. బికాజ్ పనికిరాని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం దానికో దీనికో అని మనం, లేకపోతే ఇంకోటి MBBS కావడం కోసం అని మన భాషని, తల్లి లాంటి భాషని మనం తగిలేస్తాం. అదే ఇదండి రిటైర్డ్ CBI డైరెక్టర్ నాగేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.